భారత అదేవిధంగా నోబెల్ బహుమతి గ్రహీత మండేశ్వరుడు నల్లసూరైనటువంటి నెల్సన్ మండేలా గారి యొక్క కార్యక్రమం నిర్వహించడం. ఇది కార్యక్రమాన్ని ఉద్దేశించి పరిపడితున్న భూరోజు గిరిరాజ్యాన్ని మాట్లాడవలసిందిగా ఈరోజు వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి వర్ణ సమానతకు పూర్తిగా నిలిచిన మహనీయుడు నెల్సన్ మండేలా గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే మా గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు, ముదిరాజ్ సంఘం నాయకులు శ్రీనివాసులు గారు, దళిత సంఘ నాయకుడు కుర్మయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, ప్రపంచంలో 20వ శతాబ్దంలో అత్యంత ప్రసిద్ధమైన వ్యక్తుల్లో నెల్సన్ మండేలా గారు ఒకరు. ఎందుకంటే ఆయన చరిత్ర మనం చదివితే కన్నీరు వస్తుంది. అటువంటి నెల్సన్ మండేలా గారు ఆ రోజుల్లో దక్షిణాఫ్రికాలో ఆంగ్లేయులు పరిపాలిస్తున్నప్పుడు వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి వర్ణ సమానత కావాలని పోరాటాలు చేసిన మహనీయుడు నెల్సన్ మండేలా గారు 1918 జూలై 18 దక్షిణాఫ్రికాలో ఒక తెంబు జాతిలో జన్మించారు. తర్వాత ఆయన ఆ రోజుల్లో దక్షిణాఫ్రికాలో విద్యాభ్యాసం చేస్తున్న కాలంలోనే వర్ణ వివక్షతను ఆంగ్లేయులు పరిపాలిస్తూ నల్లజాతి వారిని హీనంగా చూస్తున్న సందర్భంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ దానికి అనుబంధ సంస్థ ఉంకోంటే విసిచే ఆయుధ విభాగాల శాఖ దానికి అధ్యక్షుడిగా ఉండి అప్పుడు జరిగిన మారణకాండకు ఈయనను బాధ్యునిగా చేసి 27 సంవత్సరాలు జైలు శిక్ష, అంటే రోబెన్ ద్వీపంలో 27 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి. ఇంతవరకు ప్రపంచంలో అత్యధికంగా జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిగా పేరుగాంచాడు. అట్లా ఆయన 1964లో జైల్లో పెడితే 1911లో విడుదల చేసిన తర్వాత ఆయన ఆ దేశానికి ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మన భారతదేశం కూడా 1990లో వీరికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. 93లో అంతర్జాతీయ శాంతి నోబెల్ బహుమతి అందుకున్న మహనీయుడు. అప్పటి మన రాష్ట్రపతి గారు కూడా ఈయన 2013 డిసెంబర్ 5న మరణిస్తే మన దేశం కూడా 5 రోజులు సంతాపం ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు వీరి గురించి మానవత్వానికే ప్రతిరూపం స్ఫూర్తి ప్రదాత నెల్సన్ మండేలా అని కొనియాడడం జరిగింది. కనుక ఇటువంటి మహనీయుడు ఈ గడ్డ మీద మనం ఆ పశ్చిమ దేశాలైన అబ్రహాం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్తో వీరిని పోల్చవచ్చని తెలియజేస్తూ, ఇటువంటి మహనీయుల చరిత్రను మనం ఈనాటి సమాజానికి వర్ణ వివక్షత, అంటరానితనం, ఇట్లా మనుషులను హీనంగా చూసే దుర్బుద్ధి మనలో పోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ నెల్సన్ మండేలకు, జోహార్ జోహార్. జోహార్ నెల్సన్ మండేలకు, జోహార్ జోహార్. మోహన్ గారు విధానాన్ని. జై భారత్, జై భీమ్.